మొదట అండి అసలు రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి స్కామ్లు చేయగలుగుతారు అధికారులు, లేదంటే అధికారులు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, క్రీడాకారుల మనోభావాలతో ఆడుకున్నారు, రాష్ట్రంతో ఆడుకున్నారని చెప్పి మేము చెప్పక ముందే, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పిన క్రీడలు వాళ్ళు కండక్ట్ చేయలేకపోయినారు. అదే విధంగా ఏదైతే వీళ్ళు క్రికెట్ కిట్లు కావచ్చు, బ్యాట్లు కావచ్చు, మిగతా ఏవైతే వాళ్ళు ఫెసిలిటీస్ చేయాలో అవన్నీ ఎక్కడ కూడా వాళ్ళకి క్వాలిటీ కలిగిన ఎక్విప్మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా క్రీడాకారులు ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో ప్రైజ్ మనీ వేస్తామని చెప్పిన అమౌంట్ కూడా వేయకపోవడంతో ఈ స్కామ్ అనేది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇది తప్పు జరుగుతుంది, స్కామ్ జరుగుతుందని వాళ్ళకి గ్రహించినారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగైనా మమ్మల్ని ఈ స్కామ్ లో మమ్మల్ని పట్టుకుంటారనే భయంతో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే దానికి సంబంధించిన రికార్డులు కావచ్చు, దానికి సంబంధించిన పేపర్లు కావచ్చు, ఆఫీస్ లో ఉన్నవి అంటే కొత్త చైర్మన్, శాప్ చైర్మన్ కొత్త ఆయన రవి గారు ఎక్కక ముందే అవన్నీ కాల్ చేయడము, పగలగొట్టడం జరిగిందంట. అంటే నిజంగానే వాళ్ళు తప్పు చేయకపోయింటే ఎందుకు రికార్డులు వాళ్ళు తారుమారు చేయాలా, ఎందుకు రికార్డులు వాళ్ళు కాల్ చేయాలని చెప్పి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది.